సో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చి 10 నెలలు అయిపోయింది ఇంచుమించుగా. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక వాదన తెర మీదకొస్తా ఉంది. అంటే బీఆర్ఎస్ నుంచెళ్ళొచ్చినటువంటి నాయకుల్ని ఇప్పుడు ప్రథమ పీట ఇస్తా ఉన్నారు. కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకుల్ని కొంచెం వెనక్కి నెట్టే ప్రయత్నం జరుగుతా ఉందనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఒక టాక్. వాస్తవానికి ఖమ్మం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉందా? ఇప్పుడు ఖమ్మం జిల్లా సోషల్ మీడియా ఇన్‌చార్జ్ బండి మాధవరావు గారు మనతోనే ఉన్నారు. సో, వారి మాటల్లో కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? ఫైన్. ముందుగా నా గురించి తెలుసుకొని వరంగల్ నుంచి వచ్చిన బీవీఆర్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఓకే. సార్, నేను సూటిగా క్వెషన్ అడుగుతున్నా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఒక మాట వింటున్నాం మనం. అంటే కరుడుగట్టున కాంగ్రెస్ నాయకుల్ని పక్కన పెట్టి మరి బీఆర్ఎస్ నుంచెళ్ళి వచ్చినటువంటి వ్యక్తులకే ప్రథమ పీట ఇస్తున్నారు. నామినేట్ పోస్టుల పరంగా కావచ్చు, మరి ఇతర ఏదైనా సరే మొత్తానికైతే బీఆర్ఎస్ నుంచెళ్ళి వచ్చినటువంటి వ్యక్తికి మాత్రమే ప్రధాన పీట అని చెప్పేసి వింటున్నాము. ఖమ్మం జిల్లాలో ఆ పొజిషన్ ఉందా? అది చాలా వరకు కార్యకర్తల మనోభావాలు అంతే ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవడానికి రాని రోజుల్లో కూడా కార్యకర్తలు మేమున్నాం అంటూ రోడ్లకెక్కి బీఆర్ఎస్‌ని మీద కేసులైనప్పుడు కానీ అన్నిటిని కూడా ఎదుర్కొని చేస్తే అధికారం వచ్చిన తర్వాత వారికి ఏదో ఒక అండ ఉంటది పార్టీ నుంచి అనుకుంటే ఎమ్మెల్యే సీట్ల వరకి గెలుపు గుర్రాల పేరుతోటి చాలా వరకి పార్టీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి గానీ, ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వంలో ఉన్న నామినేట్ పదవులని చాలా వరకి కష్టపడ్డ కార్యకర్తలకు కాకుండా ఎవరెవరికో ఇస్తున్నట సందర్భంలో పార్టీ కోసం నా శక్తివంతం తన శక్తివంతంగా ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేసిన కార్యకర్తలు దీంతోటి కొంత నిరుత్సాహానికి గురైన మాట వాస్తవం. చాలామంది నాయకులు కూడా అన్యాయం జరిగిన మాట కూడా వాస్తవం. యాహ్! ఓకే. సార్, ఇక్కడ జావేద్ అలీ గారు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి కరుడుగట్టిన ఒక తీవ్రవాది లాంటి ఒక వ్యక్తి ఖమ్మం జిల్లాలో. వారికి అన్యాయం జరిగిందనేది ప్రధానంగా తెర మీదకొస్తా ఉంది. వాస్తవమా? వారికసలు ఏం అన్యాయం జరిగింది? అది సామాన్య కార్యకర్తని మీరెవరు కదిలించినా కూడా మహమ్మద్ జావేద్ గారికి అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. ఎందుకు అంటే నేను చెప్పాను ఇక్కడ రాష్ట్ర మంత్రిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ రాష్ట్ర మంత్రిగా ఉన్న సందర్భం ఉంది. ఇక్కడ పార్టీ జెండా పట్టుకోవడానికి కూడా వెనకడుగేసిన ఇది ఉంది. మీరు యాజ్ ఏ జర్నలిస్ట్‌గా మీకు ఖమ్మం చరిత్ర పాతదంతా తెలియంది కాదు. ఉన్న సందర్భంలో కూడా మహమ్మద్ జావేద్ గారు ఎవరైతే సిన్సియర్‌గా పార్టీ కోసం నేను పార్టీని గెలవాలనే అంకితభావం ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళకి కొంతమందిలో అర్హులైనప్పుడు గానీ, అర్హులు కానప్పుడు గానీ ఆ పదవుల్లో కూర్చోబెట్టి నగర కాంగ్రెస్‌కి 60 డివిజన్లకు 60 మంది అధ్యక్షులనేసి పోరాటం చేసి మాట 100% వాస్తవం. సరే ఆహ్, బీఆర్ఎస్ నుంచి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు గారికి, శ్రీనివాసరెడ్డి గారికి వాళ్ళకి సీట్లు ఇవ్వటంలో అధిష్టానం ఒక ఇచ్చిన హామీ మేరకు సీట్లు ఇచ్చుండొచ్చు. దాన్ని మేము కూడా అభినందిస్తున్నాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మహమ్మద్ జావేద్ గారికి ఎటువంటి పదవి లభించకపోవడం అనేది అన్యాయం జరిగిందంటే మేము 100% ఆ విషయంలో అన్యాయం జరిగిందని చెప్పగలుగుతాం. ఓకే. అంటే జావేద్ అలీ గారిని మీరు కావచ్చు, కొంతమంది ఫాలోవర్స్ ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్యేగా బరిలో దిగమని చెప్పేసి కొంతమంది అన్నారంట. అందులో మీరు ఉన్నారా? మీరు కూడా చెప్పిల్లా? అందరు కార్యకర్తలు ఆ రోజున డివిజన్ అధ్యక్షులు కూడా చాలా వరకి మీరు అన్యాయం జరుగుతుంది. మీరు ఈసారి ఎట్లా ఏదేసినా కూడా గెలుస్తారనే ఆలోచనతో చెప్పినప్పటికి గాని ఆయన నేను పార్టీకి సిన్సియర్‌గా లాయల్టిస్ట్‌గా ఉన్నాను. ఎటువంటి ద్రోహం చేయను. నేను పార్టీ కోసం కష్టపడతా. పార్టీ నాకు ఇవ్వాలన్నది పార్టీ నిర్ణయం. పార్టీ నిర్ణయం బట్టి ఫాలో అవుతానని చెప్పిన మాట వాస్తవం. ఓకే. సార్, ఒక క్వెషన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ఇంత ఏజ్‌లో సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా ఈ పోస్ట్ దానికదే వచ్చిందా? మీరేమన్నా అడిగిల్లా? యాక్చువల్‌గా ఆహ్, ఈ సభ్యత్వాలు జరిపిస్తున్న సందర్భంలో నేను జావేద్ గారు అప్పుడు ఈ కార్యక్రమం అక్కడ ఖమ్మం పార్లమెంట్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా జావేద్ గారు చూస్తున్నప్పుడు హ్మ్. నాకు జావేద్ గారు కూడా పరిచయం లేరు. హ్మ్. ఆయనకి నేను కాల్ చేసి అడిగితే నాకు ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ ఇస్తే నేను స్వచ్ఛందంగా ఏ డివిజన్ కాబట్టి అన్ని చోట్ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి లాయల్‌గా ఉన్న ప్రతి ఒక్కళ్ళని కూడా 180 మంది మెంబర్స్‌ని చేర్పించాను. చేర్పించిన తర్వాత గాంధీ భవన్‌లో ఇవి మా పేర్లన్నీ నమోదై ఉండటం వల్ల నాకోసారి గాంధీ భవన్ నుంచి కాల్ చేశారు. మీరు సోషల్ మీడియాలో పనిచేస్తారా అని. డెఫినెట్‌గా పనిచేస్తాను. మీరు రండి గాంధీ భవన్‌కి ఒకసారి అని చెప్పారు. ఎళ్ళాను. అప్పుడు రాష్ట్ర కోఆర్డినేటర్‌గా పెట్టెన నవీన్ గారు ఉన్నారు.
నవీన్ గారు నాకు ఆ రోజు కలవలేకపోయారు. అయినప్పటికీ ఫోన్‌లో గూడా మీ ఉత్సాహాన్ని చూసి నేను డెఫినిట్‌గా మీకు పదవి ఇస్తాను. మీరు సోషల్ మీడియాకి మీరు ఇన్‌చార్జిగా మీరే ఉంటారు. మీరు పని చేయాలని చెప్పి వారు నాకు ఆ పదవి ఇచ్చారు. ఆ మేరకు నేను గూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా పనిచేసి, మా టీమ్‌ని మొత్తం గూడా యాక్టివ్‌గా పనిచేసాం జిల్లా వ్యాప్తంగా. ఓకే. గత 3 ఇయర్స్‌గా మీరు పార్టీలో చాలా క్రియాశీలకంగా, చాలా యాక్టివ్‌గా ఉన్నారు. 3 ఇయర్స్‌గా. అంతకుముందు మీరు కాంగ్రెస్ పార్టీలో లేరా? మేము కాంగ్రెస్ పార్టీ సింపథైజర్. నేను నా మొదటి ఓటు కాంగ్రెస్ పార్టీకేసా. హ్మ్. ఈ రోజు వరకు గూడా అది గుర్తుతోటున్నా, గ్రామ పంచాయతీ అయినా, ఏదైనా గానీ గుర్తున్నా లేకపోయినా గూడా కాంగ్రెస్ అభిమానించే కాంగ్రెస్ ఎవరైతే నిలబెట్టిందో వాళ్ళకే ఏసాం మేము ఓట్లు. మాలాంటి ఈ ఏజ్‌లో గూడా నాలాంటి వాడి అవసరం పార్టీకి లేదు గాబట్టి మేము ఇంతవరకు రాలేదు. హ్మ్. కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ మాయమాటలు చెప్పి, జనాన్ని మభ్యపెట్టి, ఆ తప్పుడు దారి పట్టించి ఇయన్నీ చేసి కాంగ్రెస్‌ని ఏమీ లేదనే దాని మీద చేయటంతోటి మాలాంటోళ్ళకి గూడా ఒక రకమైన భావన ఏర్పడింది. ఆంధ్రాలో లా లా లాస్ అయింది కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికి కూడా దేశవ్యాప్తంగా ఎంతో నష్టాన్ని ఎదుర్కొన్నప్పటికీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఈ రకంగా బా చూడటం మాకు బాధాకరం అనిపించి, ఈసారి ఎట్టి తిరిగైనా సరే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారం చేయాలనే ఉద్దేశంతోటి నా వంతుగా నేను సోషల్ మీడియాని ఎన్నుకొని వచ్చా. సోషల్ మీడియాలో నేను 2002 నుంచే యాంటీ మోడీ తోటి నేనుండేది. ఎందుకంటే గుజరాత్ అల్లర్లో జరిగిన కాడి నుంచి కూడా సోషల్ మీడియాలో ఫేస్‌బుక్, ట్విట్టర్ వీటిల్లో టైమ్స్ ఆఫ్ ఇండియా వాటిల్లో కానివ్వండి, కామెంట్స్ రాయటంలో యాంటీ మోడీ కామెంట్స్ రాసేవాళ్ళం. హ్మ్. నా ప్రొఫైల్ చూసిన తర్వాతనే పెట్టాం నవీన్ గారు నాకు ఇది ఇచ్చారు. ఓకే. అంటే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారి గెలుపు విషయంలో యాస్ ఎ సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా మీ పాత్ర అయితే గణనీయంగా ఉందా? ఇక్కడ ఖమ్మం జిల్లా వరకు? మీరు ఖచ్చితంగా. యాక్చువల్లీ ఎలా వర్క్ చేసిల్లు? మీకంటూ టీమ్ ఉండేదా? మీ టీమ్ గురించి మీరు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. బిఫోర్ ఎలక్షన్ అసలు మీరు ఏ రకంగా కష్టపడ్డారు? మీ ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడం కోసం? ఇక్కడ టీము పార్టీ ఎమ్మెల్యే ఎవరు అభ్యర్థి అనేది డిసైడ్ చేయటానికి ముందే హ్మ్. ఒక బిల్డప్‌లో ఉన్నాం మేము హ్మ్. సోషల్ మీడియాగా. హ్మ్. అప్పటికే 6 సంక్షేమ పథకాలు, హ్మ్. 6 గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దానికి హ్మ్. మేము ప్రజల్లో వాటిని గ్రామ స్థాయి లెవెల్ వరకు మా టీం ద్వారా పట్టగలం. ఇప్పుడు నేను జిల్లా ఇన్ఛార్జిగా 5 అసెంబ్లీ ఎన్నికలకు 5 ఇన్ఛార్జీలు ఉంటారు. 5 ఇన్ఛార్జీల కింద ఒక్కొక్క మండలానికి మండల ఇన్ఛార్జ్ ఉంటాడు. మండల ఇన్ఛార్జ్ నుంచి మండలంలో ఉన్న గ్రామాల్లో అవి 20 ఉండనండి, 30 ఉండనండి గ్రామ పంచాయతీలకి అక్కడి నుంచి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. ఇట్లా టీమ్ నెట్వర్క్ తోటి ఒక కంటెంట్ మాకు సా తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా నుంచి రాగానే ఈ కంటెంట్‌ని మేము మొత్తం టోటల్‌గా జిల్లా వ్యాప్తంగా పంచేవాళ్ళం. అది. సో, మేము ఖచ్చితంగా కాంగ్రెసు గెలుపులో తుమ్మల నాగేశ్వరరావు గారనే కాదు, ఇక్కడ నిలబడ్డ ప్రతి ఒక్క అభ్యర్థి విజయంలో తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా పాత్ర ఉన్నది. దాన్ని వారు గుర్తుపెట్టుకున్నా, గుర్తుపెట్టుకోలేకపోయినా ప్రజలకు తెలుసు ఆ విషయం. సోషల్ మీడియా ఏం చేసిందని, ఖమ్మం జిల్లా సోషల్ ఎలా ఎలా పనిచేసిందనేది వారు కూడా గుర్తుంచుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే. సార్ తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకి లేనింత డెవలప్‌మెంట్ యాక్చువల్లీ ఖమ్మం జిల్లాకి జరగాలి. ఎందుకంటే ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులున్నారు. ఖమ్మం జిల్లాకే ముగ్గురు మంత్రులంటే, ఖమ్మం జిల్లా ఇప్పుడు డెవలప్‌మెంట్ దిశగా శరవేగంగా అడుగులు వేస్తా ఉందా? డెవలప్‌మెంట్ విషయానికొస్తే ఏం మాట్లాడతారు? ఎందుకంటే ముగ్గురు మినిస్టర్లున్నారు గదా! ప్రజలు కూడా అదే ఆశిస్తున్నారు. యాక్చువల్‌గా ఖమ్మం జిల్లా కూడా మిగతా జిల్లాలతో కంపేర్ చేసుకున్నప్పుడు హైదరాబాద్ తోటి రెండో హైదరాబాద్‌గా ఖమ్మం డెవలప్ అయితంది. ఇంకా డెవలప్‌మెంట్ కార్యక్రమాలు జరగాల్సి ఉన్నాయి. మా ఉప ముఖ్యమంత్రి విక్రమార్క గారు ఉన్నారు ఈ జిల్లా నుంచి. అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. పంచాయతీరాజ్ మినిస్టర్ ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. జిల్లాకి ఇంకా ఇలా ఒక సంవత్సరం గడవస్తుంది. ఇంకా 4 సంవత్సరాల పరిపాలన ఉంది. ఖచ్చితంగా జిల్లా అభివృద్ధి చెందుతుందని వారు సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకిచ్చి అభివృద్ధి బాటలో నడిపిస్తారని జిల్లాని ఖచ్చితంగా జిల్లా ప్రజలు నమ్ముతున్నారు. మేము కూడా నమ్ముతున్నాం. వాటికి గ్యారంటీగా వాళ్ళు చేస్తారని మాకు భరోసా ఉంది. ఓకే. సార్ ఇప్పుడు అన్యాయం జరిగిందని మనం ఎవరి గురించో వాళ్ళ వీళ్ళ గురించో మాట్లాడుకున్నాం గదా! అది కాదు. ఇప్పుడు మీ గురించే మాట్లాడదాం. మీకు అన్యాయం జరిగిందా? నామినేట్ పోస్ట్ ఒకటి మీరు అడిగిల్లంట ఈ మధ్య కాలంలో. నిజమేనా? అన్యాయం జరిగిందనేది ఏదో నా వంతుగా నేను కాంగ్రెస్ పార్టీ సిన్సియర్ కార్యకర్తగా
నాకు ఒక పదవి ఇచ్చారు. దానికి న్యాయం చేయడానికి నేను నా వంతుగా కృషి చేశాను. అది చేశాను. పార్టీని అయితే నేను పదవి అడిగినది ఏమీ లేదు. కాకపోతే మా సోషల్ మీడియా పనితీరును చేసి మా సోషల్ మీడియా రాష్ట్ర నాయకత్వం ఏం అడిగిందంటే, ఈ నామినేటెడ్ పోస్ట్‌లో ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా పనిచేశారో, జిల్లా నుంచి ఒక్కొక్కరికి ఒక్కో పదవిని ఇవ్వండి అనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వంతోటి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతోటి సంప్రదింపులు జరిగినవడం అయితే వాస్తవం. అంటే అంటే మీరేదో ఎక్స్‌పెక్ట్ అనేది చేస్తున్నారు. సార్ ఏంటి సార్ అది? మీరు ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి ఆ పదవి ఏంటిది? అది డిస్ట్రిక్ట్ లెవెలా? స్టేట్ లెవెలా? ఎక్స్‌పెక్ట్ అనేది నేను చెప్పలేను. ఎందుకంటే నాలాంటి కాంగ్రెస్ పార్టీ అంటే అదొక మహాసముద్రం. ప్రతి ఒక్కరూ దానికి పార్టీ కోసం లాయల్‌గా పనిచేస్తారు. ఒక్కొక్కసారి నిజమైన సిన్సియర్‌గా పనిచేసిన వాళ్ళకి కూడా అన్యాయం జరుగుతుంటది. అయినా తప్పటి గాని అసంతృప్తి కొన్ని రోజులున్నా గానీ మేము పార్టీ వ్యతిరేకంగా గాని వాటికి గాని ఏముండదు. పార్టీ అనేది ఏందంటే పార్టీ బతికితే ఇది ఉంటది. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలకి అది ఎప్పుడైతే అధికారంలో ఉంటదో కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ సంతోషంగా ఉంటారని నమ్మే వాళ్ళలో నేను మొట్టమొదటి వాడిని. అది మీకు కూడా తెలుసు. చాలా ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాల విషయాల్లో గాని, అన్ని జాతుల్ని దగ్గరకు తీసుకోవడంలో గానియండి, జా ఎటువంటి జాతి మత వైషమ్యాలు లేకుండా వాళ్ళకి ఉత్తమమైన పరిపాలన ఎలా చేయాలనేది కాంగ్రెస్ పార్టీ తెలిసినందుగా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి తెలియదండి నేను బల్లగుద్ది చెప్పగలను. యాహ్! ఇప్పుడు రాబోతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ బరిలో ఇప్పుడు మీరు ఖమ్మం ఏదో ఒక డివిజన్ నుంచెళ్ళి కార్పొరేషన్ బరిలో దిగాలనుకుంటున్న మాట వాస్తవమా? అవాస్తవమా? దిగాలనుకున్న మాట వాస్తవం. పార్టీ పార్టీ మా శ్రమను గుర్తించి సీటెత్తే ఖచ్చితంగా పోటీ చేస్తాం. గెలిచి చూపిస్తాం. ఓకే. ఇక్కడ టికెట్ ఇస్తే అని జెప్పేసి అంటున్నారు మీరు. ఇన్ కేస్ ఇవ్వకపోతే? ఇవ్వకపోయినప్పటికీ పార్టీ లాయల్టీస్‌గా నేనేం చెప్పనలను గానీ, చాలామందికి ఇక మాలాంటి ఏజ్‌లో గూడా మాకు ఒక అవకాశం ఇవ్వనప్పుడు, ఖచ్చితంగా మా బలం ఏంటో చూయించి పార్టీకి మీ ఎంత లాయల్‌గా ఉన్నాం అనేది ప్రజల నుంచే మద్దతు కోరి, గెలిసి ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీకే మళ్ళీ నేను లాయల్‌గా ఉంటానని మనవి చేస్తాను. ఓకే. యాక్చువల్లీ మీరు ఏ డివిజన్ నుంచెళ్ళి బరిలో దిగాలనుకుంటున్నారు? ప్రస్తుతం అయితే నేను నివాసం 56 డివిజన్‌లో ఉన్నా. హ్మ్. నాది డివిజన్ అధ్యక్షుడిగా నేను 58వ స్థానం ఉన్నా. ఏ డివిజన్‌లో సీట్ ఇచ్చినా గానీ ఖచ్చితంగా పోటీ చేస్తాను నేను. ఓకే. సార్ ఇక్కడ పోటీ చేయడం వరకు గొప్ప గాదు. యాక్చువల్లీ మీరు గెలిచి చూపించాలి. గెలిచేంతగా మీరు డివిజన్‌కి చేసినటువంటి యాక్టివిటీస్ ఏమైనా ఉందా? డివిజన్‌గా అంటే యాక్చువల్‌గా మేము గ్రౌండ్ పార్టీలు కాదు మంది. సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి నేను జిల్లా వ్యాప్తంగా బండి మాధవరావు అంటే సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులు ఉండరు చాలా వరకి. ఆ వంతుకు నేను చాలా కష్టపడి పనిచేసాం ఈ ఏజ్‌లో. అది కూడా ఏదో స్వార్థాన్నో ఆశించేం కాదు. పార్టీ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ బలంగా గెలవాలి అన్న ఉద్దేశంతోటి మేము పనిచేసాం. ఓకే. ఓకే. సార్ ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రధాన కారకులు ఎవరు? ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా బతికున్నదంటే ప్రధాన కారకులు. కాంగ్రెస్ పార్టీ ప్రధానం అనంటే యాక్చువల్లీ ఇది బేసికల్లీ కమ్యూనిస్టులుగా హ్మ్. తోటి పోరాడిన గడ్డ. హ్మ్. సో, ఇక్కడ ప్రతి కార్యకర్త కూడా నాయకుడిని తయారు చేస్తేలే గాని కార్యకర్తే నాయకుడిని తయారు చేస్తలే గాని, నాయకుడు కార్యకర్తలని తయారు చేసుకోలేదు. ఒకళ్ళు వస్తుంటారు. ఇది సముద్రం. ఎంతమందినో ఈ జిల్లా ఎంతమందినో నాయకుల్ని చేసింది. హ్మ్. అయినప్పటికి గాని నాయకులు పార్టీలు విడిచిపెట్టిన సందర్భం కూడా చూసాం. గత ఎన్నికల్లో గెలిచిన ఇక్కడ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరారు చాలామంది. అయినప్పటికి గాని మళ్ళీ 10కి 10 స్థానాలు గెలిపించి చూయించాం. యాహ్! ఇది కాంగ్రెస్ గడ్డ. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ గడ్డ. ఓకే. ఇక్కడ అసంతృప్తి నాయకులు చాలా మందే ఉన్నారు ఇక్కడ ఖమ్మం జిల్లాలో. ఇప్పుడు వాళ్ళందరిని తృప్తిపరచాలంటే ఏం చేస్తే వాళ్ళందరూ తృప్తిపరుస్తారు? అంటే ఇక్కడ నామినేట్ పోస్టులయితే దాదాపుగా ఒక 1 బై 1 ఫిలప్ అవుతా ఉన్నారు. మరి అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నం ఏ ఏ రకంగా ఉండబోతోంది? అది పార్టీ చూసుకుంటే యాక్చువల్‌గా అయితే అందరికీ అవకాశాలు కల్పించాలంటే పార్టీ వల్ల అయ్యే పని కాదది. హ్మ్. అసంతృప్తులు కొన్ని ఉండే మాట ప్రతి పార్టీలో ఉంటాయి. మా దాంట్లో ఉన్న మాట కూడా వాస్తవమే. అయినప్పటికీ మేము ఒకటే పార్టీ నాయకత్వాన్ని, అధినాయకత్వాన్ని ఒకటే కోరుతున్నాం. శ్రమపడి ఎవరైతే పార్టీ కోసం లాయల్‌గా పనిచేశారో, చేస్తారనుకుంటున్నారో, పార్టీకి కట్టుబాటుగా వాళ్ళ నియమాలకి
కట్టుబడి ఉంటారనుకుంటున్నారో అటువంటి వ్యక్తులని నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. నాకనే కాదు. సిన్సియర్ కార్యకర్తలు ఉన్న వాళ్ళకి అన్యాయం చేయకండి. ఇలా చేస్తే కాంగ్రెస్ పార్టీ బతకటం చాలా కష్టమవుతుంది. సో, నేను ఒకటే చెప్పేదేంటంటే, అందరికీ న్యాయం చేయలేకపోయినా కనీసం ఎవరికైతే బాగా పోరాటం చేస్తున్నారో మీ దృష్టిలో ఉన్నారో వాళ్ళకన్నా ఇవ్వండి. ప్రజలు కోరుకుంటున్న వాళ్ళకి. ఇదే మేము వేడుకుంటున్నాం పార్టీని. ఓకే. ఖమ్మం జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్‌గా కాకుండా పార్లమెంట్ ఇన్ఛార్జ్‌గా కూడా మీరున్నారు. సార్ ఇక్కడ మీరు ఎంత శాతం మేరకు ఓట్లు వేయించగలిగిల్లు? ఇంచుమించుగా? ఎంత శాతం మేరకని మనం అది చెప్పుకోవటం తప్పులేండి గానీ, ఇది బేసికల్లీ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా. హ్మ్. సో, మేమేమిటంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక స్తబ్దత ఏర్పడిన మాట వాస్తవం. హ్మ్. ఎందుకంటే అధికారంలోకి వస్తుందో రాదో అనే వాళ్ళు ఓటేస్తే దండగైతుందో అనుకునే వాళ్ళని కూడా మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీకు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తది. ఇచ్చిన హామీలు నెరవేరుస్తది అనే విషయంలో సోషల్ మీడియా నుంచి మా వంతు ప్రయత్నంగా ప్రతి ఒక్క కార్యకర్తను గానియండి, న్యూట్రల్ ఓట్‌ని గానియండి మేము ప్రభావితం చేశాం. ఆ విషయంలో ఎటువంటి డౌట్ ఏం లేదు. ఓకే. సార్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడి అధిష్టానం అందరిని కలుపుకొని పోతుందా? ఏదైనా మీటింగ్స్ కానీ, ఏదైనా సభలు ఏదైనా ఉంటే అందరు సీనియారిటీని గుర్తించి వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళందరితో కలుపుకొని పోతుందా? అది నాకు పూర్తి స్థాయిలో తెలియదు గానీ, మా జిల్లా అధ్యక్షుడు పువ్వాడ దుర్గాప్రసాద్ గారు మాత్రం మంచి వ్యక్తి. ఆయన అందరిని కలుపుకొని పోయే వ్యక్తి. నాకు కూడా జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ నుంచి ఏదైనా కార్యక్రమాలున్నా గానీ ఫోన్స్ వస్తుంటాయి. ఓకే. మేము గూడా హాజరైతుంటాం. కొన్ని కొన్ని సందర్భాల్లో కాలేనప్పుడు గానీ, సమాచారం మాత్రం మా దృష్టికొస్తది. డెఫినెట్‌గా అందరికీ తెలియపరుస్తూనే ఉన్నారు. అందరూ కలుపుకొనే పోతున్నారు. ఓకే. ఖమ్మం జిల్లా వరకే మనం మాట్లాడుకుంటే బీఆర్ఎస్, బీజేపీ ఈ 2 పార్టీల పైన మీ వైఖరి ఇక్కడ ఖమ్మం వరకే. బీఆర్ఎస్, బీజేపీ రహస్య మిత్రత్వం గురించి మీకు తెలియంది కాదది. ఈ జిల్లాలో బీజేపీ ఉనికి శూన్యం. బీఆర్ఎస్ గత ఎన్నికలతోటి బీఆర్ఎస్ ఉనికి కూడా చాలా వరకి తగ్గిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకటి మాత్రమే ఖమ్మం జిల్లాలో లీడర్. యాహ్! ఓకే. సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ ముగించే ముందు ఖమ్మం జిల్లా ప్రజానీకానికి యాస్ ఎ సోషల్ మీడియా ఇన్ఛార్జ్‌గా వాళ్ళకిచ్చే మెసేజ్ ఏంటిది ఇంటర్వ్యూ సందర్భంగా? ఇప్పుడు ఈ 10 నెలల ప్రభుత్వ కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ సోషల్ మీడియా గానీ, బీఆర్ఎస్ నాయకులు గానీ తప్పుడు వార్తలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద లేనిపోనివి కూడా అబద్ధాలు చెప్పుకుంటూ అన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు. మేము ప్రజలను వేడుకునేది ఒకటే. కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఖచ్చితంగా అధికారంలో ఉంటుంది. ఇచ్చిన హామీలన్నీ పక్కాగా నెరవేరుస్తుంది. ఈ ప్రజలు ఎవ్వరు కూడా ఎటువంటి ఆందోళన చెందనవసరం అవసరం లేదు. సందేహపడనవసరం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నిటిని నెరవేరుస్తుంది. ఓకే. సార్ యాక్చువల్లీ ఇంకో వన్ మోర్ క్వెషన్. ఇప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యే గారితో నేరుగా ఏమన్నా విన్నవించుకోవాలనుకుంటున్నారా? ఎందుకంటే మీరు కార్పొరేషన్ బరిలో దిగాలనుకుంటున్నారు. ఏదైనా చెప్పుకోవాలనుకుంటున్నారా? ఎమ్మెల్యే గారితోటి పర్సనల్‌గా విన్నవించుకునేది ఏం లేదు. హ్మ్. వారు నేనేంటంటే కార్పొరేటర్‌గా హ్మ్. అవకాశం ఇస్తే హ్మ్. ఖచ్చితంగా పోటీ చేసి గెలిపి పార్టీ కోసం ఇంకా నా వంతుగా కృషి చేస్తానని ఓకే. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నానండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.